ఈ బంగారానికి ఆ బంగారం ఇష్టం కదా, సో ఆ బంగారంతో స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఫ్రీ యాంకరింగ్ ఇది, సో యా. హలో. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, అండ్ నా అగ్ని పరీక్ష నాతో పాటు పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లకి, అండ్ మెయిన్లీ బిగ్ బాస్ BB9 ద్వారాలే నాకు ఇంత నేమ్ వచ్చింది. అట్ ది సేమ్ టైం నేను ప్రొడ్యూస్ చేయగలిగా, అండ్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్లే. అండ్ దాంతోపాటు బీబీ జోడీ పీపుల్, ఎస్, అట్ ది సేమ్ టైం కుక్ విత్ జాతిరత్నాలు, అండ్ ఇంకా స్టార్మాలో వర్క్ చేసిన వాళ్ళు, అండ్ నాకు చాలామంది నా ఇన్విటేషన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ ఆడియో లాంచ్కి వచ్చి ఇంత మంచిగా నాకు సపోర్ట్ చేసినందుకు. నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను, అండ్ మీరేం చేసినా ఐ విల్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ అబ్సల్యూట్లీ ఎస్ బంగారం. love you so much. Yeah. And coming to song, and mainly thanks to our music director and singer Afroz Ali, at the same time Samir Abadwaz garu inta beautiful song ni maak ichinanduku, at the same time visuals anni and choreography best of lo best ichinanduku Chikku bro and Viju bro, thank you so much. And మేము షూట్ చేసినప్పుడు కూడా చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా సరదాగా మంచిగా చేశాము. మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నా. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సాంగ్కి ప్రొడ్యూస్ చేసే ముందు నేను డీపీ క్రియేషన్స్ అని స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అండ్ విచ్ ఇస్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. రీసెంట్లీ మా ఫాదర్ చనిపోయారు, అది చాలామందికి తెలుసు. అండ్ చాలామంది నాకు సపోర్ట్గా ఉన్నారు, మాట్లాడారు, కలిశారు. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ డీపీ ప్రొడక్షన్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా, సో అందుకే దీన్ని ఎంత గ్రాండ్గా లాంచ్ చేశాను. ఇది సాంగ్స్ ఒకటే కాదు, ఈ డీపీ క్రియేషన్స్లో ముందు వెబ్ సిరీస్ వస్తాయి. ఇంకా చెప్పాలి అంటే ఒక బిగ్ స్క్రీన్లో మూవీ ప్రొడ్యూస్ చేయడానికి కూడా ప్లానింగ్లో వర్కింగ్ ఆన్ ఇట్. వావ్. సో దానికి కూడా మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా, లేకపోతే నన్ను గైడ్ చేయడానికి మీరందరూ నాకు ఎప్పుడు ఉంటారని కోరుకుంటున్నా. బికాస్ నేను ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నా, ఆబ్వియస్లీ అప్కమింగ్ కాబట్టి ఖచ్చితంగా మీ గైడెన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో అండ్ కమింగ్ టు అవర్ హీరోయిన్ రీతు చౌదరి. యువర్ హీరోయిన్ ఆర్ ఎస్. యా, సో మీరందరూ మా బిగ్ బాస్లో మా ఇద్దరి బాండ్ చూశారు. షీ ఈస్ మై సో బిగ్ బాస్ నుంచి కూడా షీ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అఫ్ కోర్స్ మీరందరూ కూడా ఉన్నారు. అండ్ వీ బికేమ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. అండ్ మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బాండ్. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ సాంగ్ కూడా బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ మా ఇద్దరిని చూస్ చేసుకున్నారు. అండ్ మేము సాంగ్ విన్నాం, చాలా బాగా అనిపించింది, చేద్దామని ఫిక్స్ అయ్యాం. అండ్ తర్వాత వేరే రీతు కూడా బాగా నచ్చింది, రీతు చేద్దాం అనుకుంది. తర్వాత రీతుకి ఎవరెందుకు నేనే చేద్దాం అనుకుని నేనే చేశాను. సో అన్నీ బాగా కలిసి వచ్చినాయి. అండ్ ముఖ్యంగా మా ఫ్యామిలీ సపోర్ట్, మా రిలేటివ్స్ సపోర్ట్ కూడా నాకు చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ మై మదర్ ఇక్కడే ఉన్నారు. షీ ఈస్ వెరీ ఇన్నోసెంట్, ఆమెకి ఏమీ తెలీదు, ఏం చూపించినా నవ్వుతుంది, బాగుంది అంటుంది. మమ్మీ ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. అండ్ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ నాగార్జున సార్కి చెప్పుకోవాలి, ఎందుకంటే సాంగ్ సార్ లాంచ్ చేశారు, చూశారు, చాలా బాగుందని చెప్పారు. అప్పుడే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అట్ ది సేమ్ టైం నాగార్జున సార్తో పాటు ఉప్పలపాటి శ్యామలాదేవి గారు కూడా మా ప్రోమో అయితే లాంచ్ చేశారు. వెరీ స్వీట్ మాట. వాళ్ళు మమ్మల్ని కలిసి మాకు కొంచెం టైం ఇచ్చి చూసి చాలా బాగుందని అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్ గారికి, అట్ ది సేమ్ టైం శ్యామలాదేవి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీ ఈస్ మై మామ్, ఉప్పల పద్మ. మా మమ్మీకి నవ్వడం తప్ప ఇంకేం రాదు చెప్పాలంటే. మీరు ఏమి క్వశ్చన్స్ అడగండి ఆమె అంటారు అంతే. అండ్ అఫ్ కోర్స్ ఇంకా మై బ్రదర్ ఆల్సో ఈస్ దేర్. అండ్ మా రిలేటివ్స్ కూడా ఎక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ టైం కూడా తక్కువ ఉంది, అందరినీ పిలవాలని ఉంది, బట్ పిలవలేని పరిస్థితి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. కంగ్రాచులేషన్స్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, బిఫోర్ రీతుతో మాట్లాడే కన్నా ముందు ఎలాగో డెమోన్ వాళ్ళ మామ్ ఉన్నారు, రీతు వాళ్ళ మామ్ కూడా వస్తే ఇంకా బాగుంటుంది, బికాస్ యువర్ బంగారం. సో కెన్ వీ హ్యావ్ ఆంటీ టు ప్లీజ్ జాయిన్ అస్? గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ రీతుస్ మదర్.
థ్యాంక్ యూ చైతు. లవ్లీ ఆంటీ. ఎస్ రితు, కంగ్రాచులేషన్స్ బంగారం గురించి. యా, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ చైతు హోస్ట్ చేస్తున్నందుకు. దిస్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మీడియా వారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈ బంగారం మెయిన్లీ నేను చేసింది నా బెస్ట్ ఫ్రెండ్ ఈ బంగారం కోసమే. ఇఫ్ నాట్ ఐఎమ్ సారీ అఫ్రోస్. యా, అండ్ ఏం చెప్పాలో తెలియట్లేదు. బట్ నా లైఫ్లో నా బంగారం మా అమ్మ అండ్ నా ఫ్యామిలీ తర్వాత ఈ పార్ట్ ఆఫ్ ఈ సాంగ్ తర్వాత, ఈ సాంగ్ అయిన కొన్ని డేస్ తర్వాత ఐమ్ లైక్ కొంచెం నాకు ఇంకొకళ్ళు ఇంకెక్కువ బంగారం అయ్యారు. సో ఐ వాంటెడ్ టు కాల్ దట్ బంగారం ఆల్సో హియర్. ఓ నాట్ మీ. నాట్ యూ. ఓకే. యా, దట్ అంటే నాకు ద మోస్ట్ క్లోజెస్ట్ పీపుల్ దే హీల్డ్ మీ సో మచ్ ఫర్ దట్. అందుకు అండ్ ఎస్ ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. వెల్కమ్. నో, ఆయన కూడా కాదా, అవినాష్ కూడా కాదా? యా, ఐ వాంటెడ్ టు కాల్ మే కాల్ తనుజ పుట్టస్వామి and Akhil Sarthak and Nisarga Gowda. So please come because these three people are literally unnaru. నాకు ఈ బంగారం తర్వాత అంటే నేను కొంచెం ఐఎమ్ నాట్ వెల్, బట్ దిస్ త్రీ పీపుల్ దే హీల్డ్ మీ సో మచ్. సో ఐ రియలీ వాంట్ దెమ్ టు బీ హియర్ బికాజ్ మన లైఫ్లో ఫ్రెండ్స్ అనే పార్ట్ చాలా ఎక్కువ ప్లే చేస్తూ ఉంటారు మనం గ్రో అవ్వడానికైనా లేకపోతే మనం స్ట్రాంగ్గా ఉండడానికైనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ దిస్ మీన్స్ ఏ లాట్. ప్లీజ్ కమ్ హియర్ అఖిల్, తనుజ అండ్ నిషా. ప్లీజ్ కెన్ వి హావ్ నిషా గారు అండ్ తనుజ గారు అండ్ అఖిల్ సర్దార్ గారు ప్లీజ్ జాయిన్ us. అండ్ అలానే నా కోతి ఫ్రెండ్ కళ్యాణ్ పడాలా అండ్ నా బెస్టెస్ట్ ఫ్రెండ్ ఇమాన్యుయల్. ఎస్, ఆయనే షాక్ అవుతున్నాడు. అండ్ నాకు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఇంకా చిన్నప్పటి నుంచి అలా లాంటి ఫ్రెండ్ అమర్దీప్ చౌదరి. అలానే ఇంకా పక్కన మా కొండ తేజ. సో ఏ రాబే. ఓకే రీతు, ఎనియో అందరూ జాయిన్ అవుతున్నారు కాబట్టి లెట్స్ డూ సంథింగ్. ఓకే, లెట్స్ కాల్ ఆల్ అవర్ ఫ్రెండ్స్, అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మై లవ్లీ హ్యాండ్సమ్ హంక్ అవినాష్. యా, సో ఇప్పుడు నేను బంగారం గురించి మాట్లాడతాను. ద ఓన్ అండ్ ఓన్లీ బంగారం, పవన్ బంగారం. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ ఫర్ చూసింగ్ మీ ఇన్ దిస్ సాంగ్. అండ్ దిస్ బాండ్ ఈజ్ లైక్ ఫర్ ఎవర్. ఇంకా ఎలా అంటే ఏం చేయలేము, కొట్టుకున్నా తిట్టుకున్నా అలా ఉండిపోవాల్సిన బాండ్. లైక్ ఒక ఫ్యామిలీ లాగా. మన ఫ్యామిలీలో ఇప్పుడు మదర్, ఫాదర్, బ్రదర్ లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళకి మనకి ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఇంకా ఫర్ ఎవర్ ఇట్స్ లైక్ ఎ బ్లడ్ బాండ్ లాగా. వీఆర్ బ్లడ్ ఫ్రెండ్స్ లాగా. సో ఫర్ ఎవర్ వీఆర్ గోనా బీ దిస్ రివాన్ అండ్ దిస్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఐ వాంట్ హిమ్ టు బీ మోర్ సక్సెస్ఫుల్. అండ్ ఈ బంగారం పెరుగుతూనే ఉంటుంది బంగారం లాగా. సో ఎప్పుడూ తగ్గిపోదు. దట్స్ మై బంగారం. థ్యాంక్ యూ. లవ్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్ రీతు. అండ్ ఎస్ జాయినింగ్ us మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జాయిన్ అయితే కనుక వి గోనా హావ్ దట్. అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ కాజల్ అగర్వాల్ ప్లీజ్. యా, యాక్చువల్ బంగారం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ప్రతి దానికి రెస్పాండ్ అయితే ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది కాజల్. నాట్ జస్ట్ ఇదే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా అందరినీ సపోర్ట్ చేసే ద ఓన్లీ బంగారం కాజల్. అండ్ నా కోసం బాంబే నుంచి వచ్చిన సిరి. యా, అందరూ కూడా జాయిన్ అవుతున్నారు రీతు. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ టేక్ సీటెడ్. టీమ్ గ్రూప్ పిక్చర్ అండ్ దెన్ దీని తర్వాత రిక్వెస్టింగ్ అగ్ని పరీక్ష టీమ్ టు ప్లీజ్ జాయిన్ us, బీబీ జోడీ టీమ్ టు ప్లీజ్ జాయిన్ us, బిగ్ బాస్ సీజన్ 9 టీమ్ టు ప్లీజ్ జాయిన్ us, of course all the seasons to please join us for group picture and వాళ్ళకి బెస్ట్ మెమరీ ఇవ్వడం కోసం. ఓకే, రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ కమ్ దిస్ సైడ్. ఒక్కసారి మూవీ టీమ్ అందరూ కూడా, ఐ మీన్ సాంగ్ టీమ్ అందరూ ముందుకు వస్తే ఒక పిక్చర్ తీసుకుంటాం, గ్రూప్ పిక్చర్. ఆ తర్వాత వి గోనా హ్యావ్ దిస్ సెషన్. ఆల్రైట్, డన్.